కుటుంబాలలో నాలుగు గోడల మధ్యన నలిగిపోతున్న మహిళామణులు, సోదరీ సోదరులు, అక్కలు, చెల్లెళ్ళు, ఈవెన్ తల్లులు కూడా ఈ సమావేశంలో కూర్చున్నారు. మీ అందరికీ సహృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ సమస్యలన్నిటినీ ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం అంతా విన్నది. నేను కూడా మీ సమస్యలను విన్నాను. మీ సమస్యలన్నీ విన్న తర్వాత నేను కొద్దిగా కవితా రూపంలో ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమో అని ఒక ప్రయత్నం చేయాలని మీ ముందు కొన్ని మాటలు పలకాలని నిలబడ్డాను. నన్ను ఈ స్థలమునకు ఆహ్వానించి ఇక్కడ ఈ మాటలు చెప్పడానికి నన్ను పురిగొల్పినటువంటి అధ్యక్షుల వారికి నా యొక్క వందనాలు. అనగనగా ఒక దీనుడు, ఎవరండి? అనగనగా ఒక దీనుడు ఉన్నాడు. ఆ దీనుణ్ణి భగవంతుడు దీవించాడు. మరి దీవించబడిన తర్వాత అతడు మొదటిగా దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి కదూ. ఉన్నత స్థితి పొందిన తర్వాత ఆ స్థితిని పొందడానికి కారకులైన కుటుంబస్తులు అందరికీ అతడు తన ప్రేమను ప్రతిరోజు వ్యక్తపరుస్తూ ఉండాలి కదూ. మార్గాన్ని సరళం చేసిన దేవునికి ఆ దీనుడు మరింత దగ్గరగా నివసించాలి కదూ. చిత్తు కాగితం లాంటి జీవితానికి తన చిత్తాన్ని తెలియజేస్తూ ఆశీర్వదించిన దేవుడికి అతడు నమ్మకంగా ఉండటం ఎప్పుడూ ప్రారంభించి ఉండాలి కదూ. దినసరి జీతం కూడా సరిగ్గా లేని రోజుల్ని మర్చిపోయేలా చేసి దిగ్గజంగా కాబడ్డానికి ప్రార్థనలు చేసినటువంటి తన భాగస్వామి, వారి కుటుంబస్తులందరినీ అతడు ఎంతగా ఆదరించాలి. కానీ మర్చిపోయాడు. తాను పొందినటువంటి మేళ్లను బట్టి దేవునికి దగ్గర కాలేదు. తన భాగస్వామిని హీనంగా చూసే అతడి చూపులు, కఠినంగా అరుస్తూ తన భాగస్వామి మీద విరుచుకుపడే బలాన్ని అతడు పొందుకున్నాడు. అద్దె గదిలో నివసించినటువంటి అతడు 6 అంతస్తుల భవనాన్ని నిర్మించే స్థితి వచ్చినందుకు అతడు బాగా రెచ్చిపోతున్నట్టుగా నేను గమనించాను. నిన్ను తిరిగి పడగొట్టడానికి భూకంపాలు అవసరం లేదు. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేనిటువంటి నీవు దేవుని కోపాన్ని చూడవలసి పరిస్థితి వస్తుంది. దేవుని ప్రజలను హింసిస్తున్న నీవు దేవుని ఉగ్రతను చూడబోతున్నావని ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నా. పైకి సాధు జంతువులా కనబడుతూ క్రూరమైన మనసును నీవు కలిగి ఉన్నావు. నీ తోబుట్టువులనైతే నీ ఆస్తిపాస్తులన్నింటినీ పంచిపెడుతూ వారిని నీ వ్యాపారాల్లో ఇప్పుడు భాగస్వామ్యం చేసుకున్నావు. కానీ నీ ప్రక్కన పడుకుని నీకు తిండి తయారు చేస్తూ ప్రతిరోజు నువ్వు బలంగా ఉండడానికి ఆహారాన్ని సిద్ధపరుస్తూ వచ్చినటువంటి భాగస్వామి బయటికి వెళ్ళిపోవాలా? రాజులను కూడా దేవుడు గడ్డి తినేలా చేశాడు. నీ జీవితంలో అలాంటి రోజు రానివ్వకుండా జాగ్రత్త పడమని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మిడిసి పడకో. కొడుకు కావాలా? భార్య వద్దా? భార్య పరిచర్లు కావాలా? మనిషివేనా? మృగానివా? అపోస్తులు ప్రార్థిస్తే జైలు గోడలు బద్దలయ్యాయి. దేవుని ఓర్పును నువ్వు సులువుగా తీసుకుంటున్నావు. జాగ్రత్త.